శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 818 నామము సత్యరూప. 4 అక్షరముల నామం. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యరూపాయ నమ అని చెప్పాలి. సత్య సత్యమునే, రూప రూపముగా కలిగినది. సత్ అంటే అస్తిత్వానికి సంబంధించిన ఒక శక్తి అనుకోవచ్చును. దీన్ని బట్టే అస్త సత్ అనే ధాతువులు రూట్స్ వస్తాయి. విత్తనములో చెట్టు ఉన్న స్థితిని సత్యం అంటారు. సృష్టి అంతా ప్రకృతిలో శాశ్వతంగా అశాశ్వతము. ఎందుకంటే సృష్టిలో అది వస్తూ పోతూ ఉండేదే కానీ స్థిరంగా ఉండిపోయేది కాదు. సంయోగాత్మక విశ్లేషణాత్మక లక్షణాలు గల వాటిని సమన్వయపరచగల బుద్ధిని వేరువేరుగా చూడగలిగే 2 కళ్ళతో చూచిన ఒకే రూపం ఒకే బొమ్మను చూచే దృష్టిని మనకు ఇచ్చింది అమ్మవారు. సృష్టి అంటే ఈ విధంగా 2 సమన్వయము అనే సత్యరూపములో ఉండే అమ్మవారి పేరు సత్యరూప. సత్యం అంటే బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. కాబట్టి సత్యరూప అంటే బ్రహ్మరూప అని అర్థం వస్తుంది. 1 సంయోగాత్మక విశ్లేషణాత్మక సమన్వయ సృష్టి రూపము, 2 బ్రహ్మరూపము, 3 అస్తిత్వ మనుష్య రూపము అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. సత్యం కాలత్రయబద్ధ్యం రూపం యస్య రూపపదాత్మత్వార్థాయే అచి సత్యం రూపవత్ యతి వా సత్య సంరక్షికేతి యావత్ తదేచ బహుభృక్ష పఠంతి సచ్చా సచ్చా వచ్చాసి స్పృధతే తాయారథ సత్యం యా ఇతర దృశ్యం తదోస్యమే అవతి అంత్య సత్ ఇతి ఉమాయ సాహిత్య సోమ ఇత్యర్థ. సత్యరూప సత్యమైన రూపముగా, 1 త్రికాల బాధ్యమగు రూపము గలది, 2 సత్యము రూపవంతముగా చేసి రక్షించుచున్నది, 3 కాలములందు ఒకే తీరున ఉండు దానికి సత్యమని పేరు. అట్టి రూపం గలది బ్రహ్మస్వరూపురాలని అర్థము, లేదా రూప శబ్దము కంటే మాత్వార్థము కలవాడును అని అర్థము. నందు అచ్ ప్రత్యయము చేసినచో రూపశబ్దమునకే రూపము గలది అను అర్థం వచ్చును. దేని చేత సత్యము రూపము కలదగునో సత్యము నిలుచును ఆమె సత్యరూప సత్యమును సంరక్షించునని అర్థము బృహచ్చులినట్లు చెప్పుచున్నారు. సత్యవాక్కునకు అసత్యవాక్కునకు స్పర్ధ దెబ్బలాట బయలుదేరినది. అప్పుడు పార్వతీదేవితో కూడిన శంకరుడు వానిలో రుజువగు సత్యమును సంరక్షించుచున్నాడు, ఆ సత్యవచనమును పోగొట్టుచున్నాడని గలదు. సా ప్లస్ ఉమా సోమ, ఉమాతో కూడిన వాడని అర్థము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 819 నామము. శ్రీమాత్రే నమః. సర్వంతర్యామిని. 6 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వంతర్యామ్యే నమః అని చెప్పాలి. సర్వ అన్నిటి యందు, అంతర లోపల ఉండి, యామిని నియంత్రించుచున్నది. సమస్త వస్తు శక్తి జీవజాలంలోనూ అమ్మవారే నిండి ఉన్నది. అలా అన్నిటి నిండా ఉండడమే కాదు, లోపల ఉండి అన్నిటినీ విశ్వ ప్రణాళికానుసారము తిన్నగా నియంత్రిస్తుంది కూడా. అందుకే సాధకులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది అనన్య భావన, అనన్య భక్తి, భక్తస్వనస్య. ఇలాంటి అమ్మవారు ప్రతి జీవిలోనూ ఎక్కడ ఉంటుంది అన్నదాన్ని కూడా సమాధానం ఇచ్చారు. ఈశ్వర స్పర్శ భూతాని హృదయే అర్జున తిష్టతి. గీతాలోనిది. ప్రతి జీవి హృదయంలోనూ దహరాంకాశంలో ఉన్నది ఆ సర్వంతర్యామియే. దహరాంకాశంలో ఉన్నది సర్వంతర్యామియాయ సర్వాంతరమ్యాయ అనే సందేహం వస్తే ఇంతవరకు బ్రహ్మ విద్య పరంగా చెప్పుకున్న వివరణ అవగాహన కాలేదన్నమాట. సర్వము నందు లోపల నుండి నియంత్రించుచున్నది అని ఈ నామానికి అర్థము.
సర్వేంద్రియముని అందరి అంతఃకరణములను నియమించుచున్నది ఒకటి, సర్వుల యొక్క అంతఃకరణములను నియమించుచున్నది రెండు, జీవులందరి యందు ప్రవేశించుచున్నది. అంతర్యామి బ్రహ్మణమునందు ఈ ఆత్మ మరణము లేనిది అంతర్యామి అని గలదు. మండుకోపనిషత్తునందు కూడా ఈ ఆత్మ అంతర్యామి, ఇతడే అంతకు కారణభూతుడు అని చెప్పబడినది. లేదా సమస్తమైన అంతర్యామి స్వరూపురాలు అందరి అంతఃకరణముల యందు ప్రవేశించి ఉన్నది. వేదమునందు పంచభౌతిక స్వరూపమున జగత్తును సృష్టించి దాని యందు ప్రవేశించి మూర్తముగాను అమూర్తముగాను అయ్యెను అని గలదు. స్మృతి యందు కూడా సమస్తము ఎల్లప్పుడూ తెలుసుకొనుట వలనను సత్యరూపమగు సమస్తము యొక్క ఉత్పత్తి ప్రళయములను చేయుట వలనను సర్వాంతరామురాలుగా చెప్పబడుచున్నది. అట్టి సర్వాత్మురాలు అంతర్యామి స్వరూపురాలు కనుక సర్వాంతర్యామిని అని చెప్పబడుచున్నదని 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్.